నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కవితకు ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో విచారణ. నళిని కేసుతో జతపరిచిన ధర్మాసనం 16కు వాయిదా. గుంతకల్లులో పంజాగుట్ట మాజీ సీఐ అరెస్ట్. మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామన్న వెస్ట్ జోన్ డీసీపీ. జార్ఖండ్ అసెంబ్లీలో ప్రారంభమైన బల పరీక్ష. మెజారిటీ మార్క్ 41 ఓట్లు. విజయంపై జేఎంఎం ధీమా. మాల్దీవుల అధ్యక్షుడిని వెంటాడుతున్న నిరసనలు. పార్లమెంట్లో ప్రసంగాన్ని బహిష్కరించిన విపక్షాలు. జాకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్లకు గ్రామీ అవార్డు. దిస్ మూమెంట్ ఆల్బమ్ కు ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ పురస్కారం. మద్యం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 2 వేర్వేరు కేసుల్లో గత ఉత్తర్వుల్ని పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గత విచారణ సందర్భంగా నళిని చిదంబరం కేసుతో సుప్రీంకోర్టు జతపరిచింది. పిటిషన్ను ఇవాళ మరోసారి సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. తుది విచారణ చేపట్టాలన్న కవిత తరపు న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. రికార్డును ముందుగా తాము పరిశీలించాల్సి ఉందన్న అత్యున్నత ధర్మాసనం కేసు విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. కవిత సమన్లు తీసుకోవట్లేదని, విచారణకు రావట్లేదని ఈడీ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. సమన్లు జారీ చేయబోమని గత విచారణలో చెప్పారని కపిల్ సిబల్ పేర్కొన్నారు. సమన్లు జారీ చేయబోము అనేది ఒక్కసారికే కానీ ప్రతిసారి కాదని ఈడీ న్యాయవాది వాదించారు. ఈ నెల 16న విచారణలో అన్ని విషయాలు పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రోడ్డు ప్రమాదం కేసులో హైదరాబాద్ పంజాగుట్ట పూర్వ సీఐ దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ సీఐని అనంతపురం జిల్లా గుంతకల్లు వద్ద పట్టుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తప్పించిన విధానంపై పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయంలో విచారణ చేపట్టిన అనంతరం దుర్గారావును అరెస్ట్ చేయనున్నారు. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును సీఐ దుర్గారావు ఆశ్రయించారు. వారం నుంచి పరారీలో ఉండగా తాజాగా గుంతకల్లు వద్ద పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే 7గురిని అరెస్ట్ చేయగా దుర్గారావుది 8వ అరెస్ట్ కానుంది. మాజీ సీఐని A11 గా పేర్కొన్నారు. గత భారాస ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల వీఆర్ఓ వ్యవస్థ రద్దయిందని తెలంగాణ వీఆర్ఓల ఐకాస చైర్మన్ సతీష్ అన్నారు. గాంధీ భవన్లో ధరణి సంస్కరణ కమిటీ సభ్యుడు కోదండరెడ్డిని కలిసి వారి సమస్యల్ని వివరించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ శాఖను బలోపేతం చేయాలని కోరారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన వీఆర్ఓ వ్యవస్థను తిరిగి పునరుద్ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భారాస ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి కారణంగా భూ తగాదాలు ఎక్కువయ్యాయన్నారు. ధరణి వ్యవస్థను ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఇతర శాఖలోకి బదిలీ అయినటువంటి వీఆర్ఓలందరూ కూడా అనేకమైన ఇబ్బందులకు గురైపోతా ఉన్నారు. ప్రమోషన్స్ లేవు, సీనియారిటీ లేదు, డిపార్ట్మెంటల్ టెస్టులు లేవు, ఏది లేకుండా ప్రమోషన్ లేకుండా దాదాపుగా 18 సంవత్సరాల నుంచి ఒకే క్యాడర్లో మరి రెవెన్యూ ఉద్యోగులమైన మేము, వీఆర్ఓలమైన మేము విధులు నిర్వహిస్తున్నాం. కాబట్టి అర్హులైన అందరికీ కూడా ప్రమోషన్లు కల్పించి అందరినీ కూడా రెవెన్యూ శాఖలో ఆర్ఐలుగా, జూనియర్ ఆర్ఐలుగా నియమించి గ్రామ లెవెల్లో ఒక గ్రామ రెవెన్యూ అధికారిని నియమిస్తే ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా చొరవ తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి నుంచి 20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా ఎస్ఐ సురేష్ తో పాటు కానిస్టేబుల్ ఇస్మాయిల్, వీరికి సహకరించిన జెరాక్స్ సెంటర్ యజమాని మూసాను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గండీడ్ మండలం పగిడాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రేమ వ్యవహారంలో ఎస్ఐ 50,000 రూపాయలు డిమాండ్ చేశారు. బాధితులు గతంలోనే ముందస్తుగా 30,000 రూపాయలు చెల్లించగా మిగతా సొమ్ము చెల్లించాలని వేధిస్తుండగా ఆ వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో 20,000 రూపాయల లంచం జెరాక్స్ సెంటర్ యజమానికి ఇస్తుండగా అధికారులు పట్టుకున్నారు.
భార్యపై అనుమానంతో 14 నెలల చిన్నారిని గొంతు నులిమి ఓ కసాయి తండ్రి హతమార్చాడు. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం రామరెడ్డిపల్లి తండాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. తండాకు చెందిన తిరుపతి నాయకు 2 ఏళ్ల క్రితం వివాహం జరగ్గా భార్యాభర్తల మధ్య ఏడాదిగా మనస్పర్ధలున్నాయి. 2 రోజుల క్రితం భార్య తల్లి వద్దకు వెళ్లగా తనను తీసుకురావటానికి వెళ్తే భార్య రానని చెప్పింది. ఈ కారణంగా చిన్నారిని స్వగ్రామానికి తీసుకువస్తున్న సమయంలో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని ఆటోలో బిజినపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు. మేడ్చల్ జిల్లా సూరారంలో కుటుంబ కలహాలతో వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తరచూ భార్యాభర్తలు గొడవలు పడుతుండేవారని, ఈ క్రమంలో ఉదయం 5 గంటల ప్రాంతంలో బలవన్ మరణానికి పాల్పడిందని స్థానికులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి మద్యం మత్తులో తల్లిపై కర్రతో దాడి చేసి అనంతరం తాను కూడా గొంతు కోసుకున్నాడు. ఇందిరానగర్ కాలనీకి చెందిన నవీన్ అనే యువకుడు మద్యం సేవించి తల్లి ఇందమ్మతో గొడవపడి ఆమెపై కర్రతో దాడి చేశాడు. తలకు బలమైన గాయం కావడంతో ముందుగా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. నవీన్ గొంతు కోసుకుని జడ్చర్ల పోలీస్ స్టేషన్ వరకు నడుచుకుంటూ వెళ్తుండటంతో గమనించిన పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. భువనగిరిలో అనంతారం బైపాస్ రోడ్ పక్కన ద్విచక్ర వాహనంతో పాటు కాలిపోయిన ఓ మృతదేహం లభ్యమైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీం ద్వారా ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. బైక్ నెంబర్ ఆధారంగా మృతుడు కాగజ్ నగర్ కు చెందిన నాగరాజుగా గుర్తించారు. ఆ వ్యక్తిని హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ శివారు మంచిరేవులలో తల్లితో సహా 2 పిల్లలు అదృశ్యమయ్యారు. భవానీ అనే వివాహిత ఇంట్లో ఎవరికీ చెప్పకుండా 2 పిల్లల్ని తీసుకుని వెళ్లిపోయింది. భార్య పిల్లల కోసం తీవ్రంగా గాలించిన ఆమె భర్త మహేష్ ఎక్కడా వారి ఆచూకీ లభించకపోవడంతో నార్సింగ్ పోలీసుల్ని ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. 3 రోజుల క్రితం ఓ దుండగుడు ముఖానికి మాస్క్ ధరించి ఇంట్లోకి ప్రవేశించి భవానీపై దాడి చేసి పారిపోయాడు. దాడి చేసిన దుండగుడు ఎవరు, భవానీపై ఎందుకు దాడి చేశాడు, ఆమె ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. క్యాన్సర్తో చాలా కుటుంబాలు బాధపడుతున్నాయని భారాస మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. క్యాన్సర్ వ్యాధితో తనకు ఇష్టమైన తాతను సైతం కోల్పోయానని కేటీఆర్ పేర్కొన్నారు. పోరాడితే క్యాన్సర్ను ఓడించవచ్చని ఆయన తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా స్పర్శ హోస్పైస్ నివాసితులతో పాటు సిబ్బందిని కలవటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొదటి పాలియేటివ్ కేర్ సెంటర్ తనకు ఇష్టమైందని ఆయన వివరించారు. కృష్ణా జలాల పరిరక్షణ కోసం భారత రాష్ట్ర సమితి వచ్చే వారం నల్గొండలో బహిరంగ సభ నిర్వహించనుంది. శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 13వ తేదీన సభ నిర్వహించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మొదటిసారిగా బహిరంగ సభలో పాల్గొనున్న కేసీఆర్ కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డుకు శ్రీశైలం నాగార్జున సాగర్ ఔట్లెట్ల స్వాధీనం విషయంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి సిద్ధమైంది. పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో జరిగిన అత్యున్నత సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బంజారాహిల్స్లోని కేసీఆర్ నివాసంలో జరిగిన భేటీలో పలువురు మాజీ మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు సంబంధించి ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. తాజా పరిణామాలతో ఉత్పన్నమయ్యే పరిస్థితులను మాజీ మంత్రి హరీష్ రావు వివరించారు. శ్రీశైలం, సాగర్ ఔట్లెట్లను అప్పగిస్తే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని, సాగు, తాగునీటి ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. జల విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర ఇక్కట్లు వస్తాయని పేర్కొన్నారు. కేంద్రం ఎంత ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ భారాస హయాంలో ప్రాజెక్టులు అప్పగించలేదని, షరతుల గురించి సమావేశంలో వివరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా వాస్తవ విరుద్ధంగా మాట్లాడారని, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని హరీష్ రావు సమావేశంలో వివరించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెలంగాణకు నష్టం జరిగితే ఊరుకోబోమన్న భారాస అధినేత కేసీఆర్ ఈ విషయంలో పటిష్ట కార్యాచరణతో ముందుకెళ్తామని నేతలకు వివరించారు. తాను కోలుకున్నానని, ఇక ప్రజల్లోకి వస్తానని చెప్పారు. కృష్ణానదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని సమావేశం వ్యతిరేకించింది. ప్రభుత్వ అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని భారాస ఆక్షేపించింది. కృష్ణా బోర్డుకు సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల అవుట్లెట్లను అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యవసాయ, రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు నల్గొండలో కృష్ణా జలాల పరిరక్షణ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే సభ నిర్వహించాలన్న ఆలోచన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత 13వ తేదీన నల్గొండలో కృష్ణా జలాల పరిరక్షణ సభ నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. భారాస అధినేత కేసీఆర్ నల్గొండ సభకు హాజరు కానున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమి అనంతరం కేసీఆర్ మొదటి బహిరంగ సభకు హాజరు కానున్నారు. నల్గొండ సభ కోసం మంగళవారం తెలంగాణ భవన్లో సన్నాహక సమావేశం జరగనుంది. ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులు, నేతలు సమావేశానికి హాజరు కానున్నారు. భారత వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నట్టు విమర్శలు ఎదుర్కొంటున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జుకు నిరసనల సెగ తగులుతూనే ఉంది. అక్కడి పార్లమెంట్లో జరగనున్న తొలి విడత సమావేశాల్లో మొయిజ్జు ప్రసంగాన్ని 2 ప్రధాన విపక్షాలు బహిష్కరించాలని నిర్ణయించాయి. మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీతో పాటు ద డెమోక్రట్స్ పార్టీ అధ్యక్షుడి ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించినట్లు స్థానిక మీడియా తెలిపింది. భారత్తో పాటు ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రుల్ని తిరిగి నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విపక్షాలు ప్రకటించాయి. భారత వ్యతిరేక వైఖరిని ఉద్దేశించి ద్వీపదేశ విదేశాంగ విధానంలో మార్పు రావటాన్ని అత్యంత హానికరంగా అభివర్ణిస్తూ ఆ పార్టీలు ఇటీవల ప్రకటన విడుదల చేశాయి. అభివృద్ధి భాగస్వామి, చిరకాల మిత్రదేశమైన భారత్ను దూరం చేయటం మాల్దీవుల దీర్ఘకాలిక అభివృద్ధికి చాలా హానికరమని పేర్కొన్నాయి. మాల్దీవుల స్థిరత్వం, భద్రత హిందూ మహాసముద్రంలో పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని నొక్కి చెప్పాయి. ఇటీవల జరిగిన ఘటనలపై భారత ప్రభుత్వానికి, మోదీకి క్షమాపణలు చెప్పాలని గత కొంతకాలంగా మాల్దీవుల్లో పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చిలీలో చెలరేగిన కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. దావాగ్ని కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 112కు పెరిగింది. ఇప్పటికే 8,000 హెక్టార్ల అటవీ ప్రాంతం కాలిబూడిదైంది. దావానలాన్ని అదుపు చేసేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. హెలికాప్టర్లు, అగ్నిమాపక శకటాలతో మంటల్ని ఆర్పుతున్నారు. వినాడెల్మార్ నగరం చుట్టూ కార్చిచ్చు విస్తరిస్తోంది. బొటానికల్ గార్డెన్ మంటల్లో తగలపడిపోయింది. దావాగ్ని వేగంగా వ్యాపిస్తూ ఉండటంతో సమీప ప్రాంతాల్లోని 1,600 మంది ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. 200 మంది ఆచూకీ లేదని పోలీసులు తెలిపారు. సంగీత రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డు ప్రముఖ భారతీయ సంగీత కళాకారులైన శంకర్ మహదేవన్, జాకిర్ హుస్సేన్లకు దక్కింది. వీరు కంపోజ్ చేసిన దిస్ మూమెంట్ ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ పాటకు జాన్ మెక్ లాఫ్లిన్ గిటార్, జాకిర్ హుస్సేన్ తబలా, గణేష్ రాజగోపాలన్ వైలిన్ వాయించగా శంకర్ మహదేవన్ ఆలపించారు. శక్తి బ్యాండ్ పేరిట కంపోజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా పోటీని ఎదుర్కొని శక్తి విజేతగా నిలవటంతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అవార్డును ప్రతి విషయంలో ఎంతో ప్రోత్సాహం అందించిన తన భార్యకు అంకితం ఇస్తున్నట్టు ఈ సందర్భంగా శంకర్ మహదేవన్ ప్రకటించారు. ఈ వేడుకలో జాకిర్ హుస్సేన్ మొత్తం 3 అవార్డుల్ని కైవసం చేసుకున్నారు. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ విభాగంలోనూ ఆయనకు పురస్కారం దక్కింది. దట్టమైన మంచు దుప్పటి కప్పుకున్న జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు సరికొత్త ఊహాలోకాలను తలపిస్తున్నాయి. సన్నగా కురుస్తున్న హిమం సందర్శకుల్ని మైమరిచిపోయేలా చేస్తోంది. శ్రీనగర్లోని క్లాక్ టవర్ ప్రాంత దృశ్యాలు చూపరుల్ని కట్టిపడిస్తున్నాయి. భారీ వృక్షాలు, ఇళ్లు, భవనాలు, రోడ్లు అన్నీ శ్వేత వర్ణంలోకి మారి కనువిందు చేస్తున్నాయి. భారీగా కురుస్తున్న మంచు కారణంగా శ్రీనగర్ ఎయిర్పోర్టుకు ఇవాళ విమాన రాకపోకల్ని నిలిపివేశారు. రహదారులు జారుడుగా మారటంతో పౌరులు ఇళ్లకే పరిమితమయ్యారు. గుల్మార్గ్లో కొన్ని అడుగుల మేర మందంతో మంచు పేరుకుపోయింది. గత 72 గంటలుగా అక్కడ ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయి కన్నా తక్కువ డిగ్రీలకు పడిపోయింది.
కశ్మీర్ లోయలోని పర్వత ప్రాంతాల్లో మంచు చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాకు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఖరా పత్తర్, లాహౌల్ స్పితి ప్రాంతాలు చూపు తిప్పుకోకుండా చేస్తున్నాయి.